అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు. ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు, ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మొన్న ఎలక్షన్లే 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటూ ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా, మనం కూడా అనకపోతే ఎట్టా, మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్టా, ఫస్ట్ చెప్పేసేయండి నా, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు. కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా, అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. అడ్డగోలుగా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా, ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందువనమైన పరిస్థితులకి పోయాడు. 2019లో మనం అధికారంలోకి వచ్చినాం. మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామనంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేసాం మొట్టమొదటిసారిగా. ఇంతకుముందంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అని అంటే ఒక బైబిలు, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అని చెప్పి మొట్టమొదటిగా నిర్వచనం మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం. ఒక 10% జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ఇంకొక ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్